వెల్కమ్ టు మీ టీవీ న్యూస్. నేను మీ మౌనిక. మీరు చూస్తున్నది మీ టీవీ న్యూస్. మోటివేట్, ఎడ్యుకేట్, ఎంటర్టైన్. పివి నరసింహారావు తెలంగాణ పశు వైద్యశాల విశ్వవిద్యాలయంలో అభ్యసించిన పశు వైద్య డాక్టర్లకు బ్రహ్మరాంబిక బీఈడి కాలేజ్ కల్వకుర్తిలో 3 రోజుల నుండి శిక్షణ తీసుకుంటున్న పశు వైద్య డాక్టర్లకి కలెక్టర్ గారి చేతుల మీదుగా వారికి సర్టిఫికెట్ అందించారు. ఇక నుండి వాళ్ళు ఆయా పశు సంరక్షణ విధుల్లో హాజరవ్వాలని, మెరుగైన వైద్య సేవలు అందించాలని వారిని సూచించారు. రెండు పిల్లర్ల మధ్య బాలిక తల ఇరుక్కుపోయిన ఘటన నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేట పులిజల గ్రామంలో జరిగింది. ప్రభుత్వ స్కూల్లో ఓ విద్యార్థిని తోటి విద్యార్థులతో ఆడుకుంటుండగా పిల్లర్ల మధ్య తలపెట్టింది. అందులో తల ఇరుక్కుపోవడంతో కేకలు వేసింది. అది గమనించిన టీచర్లు గ్రామస్తుల సహాయంతో పిల్లర్లను చిన్న ముక్కలుగా తొలగిస్తూ బాలిక తలను సురక్షితంగా బయటికి తీశారు. ప్రమాదం తప్పడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. సాడి పెట్టి వస్తుందని ఆయనకు తెలిసిన పడుతుంది. కొంచెం ముందుకు జడ్చల మండలంలో శివరెడ్డికి ఇటీవలే బ్రెయిన్ లో చిన్న న్యూరో ప్రాబ్లం రావడంతో హైదరాబాద్ హాస్పిటల్లో చికిత్స పొంది అనంతరం డిశ్చార్జ్ అయిన శివరెడ్డికి ఫోన్ చేసి ఆరోగ్య విషయాలు అడిగి తెలుసుకున్న మాజీ మంత్రివర్యులు డాక్టర్ లక్ష్మారెడ్డి మరియు పిఎస్సిఎస్ చైర్మన్ సుదర్శన్ గౌడ్, బీఆర్ఎస్ సీనియర్ నాయకులు నాగిరెడ్డి, ఇంతియాజ్ తదితరులు ఉన్నారు. మిర్జిల్ మండలంలో పర్యటించిన ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి మాట్లాడుతూ బోయిన్పల్లి గ్రామ రైతులకు 24 గంటలు కరెంట్ ఉండాలనే ఉద్దేశంతో 3,50,00,000తో నూతన సబ్స్టేషన్ మంజూరు చేయించామని అన్నారు. మిర్జిల్ నుండి కొత్తపల్లి వరకు డబుల్ లైన్ రోడ్ దాదాపు 33 కోట్లతో శాంక్షన్ అయ్యింది అని అన్నారు. గత ప్రభుత్వ పాలనలో మాజీ ఎమ్మెల్యే మొత్తంగా రోడ్ల నిమిత్తం 10 ఏళ్లలో 93 కోట్లు తీసుకొస్తే నేను మొదటి సంవత్సరంలోని 153 కోట్లు తీసుకొచ్చానని తెలిపారు. ఈ విధంగా మొదటి సంవత్సరంలో రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టిందని గుర్తు చేశారు. వచ్చే మార్చి నెలలో మిర్జిల్ మండలానికి మరిన్ని నిధులను తీసుకొచ్చి మండల అభివృద్ధికి కృషి చేస్తానని ఆయన తెలిపారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. చూస్తూనే ఉండండి మీ టీవీ న్యూస్. మీరు చూస్తున్నది మీ టీవీ న్యూస్. మోటివేట్, ఎడ్యుకేట్, ఎంటర్టైన్.